తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. తేదీ 21/7/2024, వారం ఆదివారం, తిథి పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అలాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:12 వరకు, శుభగడియలు ఉదయం 11 గంటల నుండి 11:20 వరకు. ఈరోజు మకర రాశి వారికి ద్వితీయంలో శని సంచారం వలన కొంతమేర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరికి గురుడు కుజుడు కోణంలో ఉన్నందున మరియు చంద్రుని బట్టి కేంద్రమునందు రవి బుధ శుక్ర స్థితి ఉన్నందున చాలా యోగప్రదముగా సూచించబడుతున్నది. అదేవిధంగా శని సంచారం వలన వీరికి ఆరోగ్య సమస్యలు ఉండుటకు సూచనలు కలవు. వ్యాపారులు అలాగే విద్యార్థులకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా సూచించబడుతున్నది. అలాగే భూ వ్యవహారకు సంబంధించినటువంటి వారు ఆ రోజు మీ పనుల్ని వాయిదా వేసుకోవడం చాలా శ్రేయస్కరం. అలాగే అడ్వాన్స్ పేమెంట్ లాంటివి చేయకుండా ఉండటం ద్వారా చాలా యోగదాయకంగా ఉండుటకు సూచనలు కలవు. అలాగే ఈ రాశివారు శని దోష నివారణ కొరకు మీ గృహంలో కానీ మీకు సమీపంలో దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, అలాగే శివుడికి 11 సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా దోష నివృత్తి కలుగుటకు సూచనలు కలవు. అదేవిధముగా ఈ శని ప్రభావం తగ్గుటకు సూర్య నమస్కారాలు కూడా చేయించుకోవడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగి సుఖజీవనం గడుపుటకు సూచనలు కలవు. గృహిణీలు ఇంట్లో శివుడికి ఆవు నెయ్యి దీపం, అదేవిధంగా పంచాక్షరీ జపం చేయించడం ద్వారా సత్ఫలితాలని పొందుటకు సూచనలు కలవు. స్వస్తి.